అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను మీకు చూపించబోయేది కేంబ్రిడ్జ్లో ఉన్న విలేజ్ సైడ్ వ్యూస్ అంతా చూపిస్తాను. లైక్ ఫీల్డ్స్ అండ్ కొన్ని కొన్ని చాలా ఉన్నాయి, చూపిస్తాను. వీ ఫెల్ట్ లైక్ మినీ ఇండియా. సో ఇంకెందుకు, లెట్స్ గో. సో ఇక్కడ నుంచి మేము బస్సులో వచ్చాము. ఇది బస్ వ్యూ అంతా. బస్ ఎక్కడ పడితే అక్కడ ఆపారు కాబట్టి జస్ట్ నార్మల్గా వెళ్ళేటప్పుడు ఈ ఫీల్డ్స్ అని చూపిస్తున్నాము. ఇవి ఎంటీ ఫీల్డ్స్. సో ఇక్కడ వచ్చేసి చాలా పచ్చగా తోట ఉండింది. ఆ తోట ఏంటో కూడా మాకు తెలీదు. అప్పటికే బస్ క్రాస్ అయిపోయి బస్ స్టాండ్కి వెళ్ళిపోయింది. కానీ నేను ఇంకొక క్లిప్లో చూపిస్తాను డీటెయిల్గా. అక్కడ కూడా ఒక తోట ఉండింది. సో ఇదనేది ఒక సిటీ రోడ్. ఇక్కడ నుంచి క్రాస్ అయిపోతే మనం విలేజ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ మొత్తం ఎక్కువ కాటేజెస్ అండ్ ఫామ్ హౌసెస్ ఉన్నాయి. సో ఇదనేది ఒక హాలిడే స్పాట్. మనం కనుక ఒక ఫ్రెండ్స్ అందరం కలిసో లేకపోతే ఒక 2 పీపుల్ ఆర్ కపుల్సో ఒక ఫామ్ హౌస్ని బుక్ చేసుకుంటే లోపలికి వెళ్ళాక మనం వాటర్ అండ్ బ్రిడ్జెస్ని చూడొచ్చు. సో వితౌట్ బుకింగ్ మనం వెళ్ళలేము. సో విత్ బుకింగ్ వచ్చేసి 675 పౌండ్స్ ఉండింది. సో రైట్ నౌ ఈ డేకి ముందే బుక్ చేసుకుంటే ఒక 500 పౌండ్స్లో వచ్చేస్తుంది. సో అంత మనం ఎఫర్ట్ చేయలేము కాబట్టి బయట నుంచి చూసుకొని వచ్చామన్నమాట. యాక్చువల్గా ఈ విలేజ్ సైడ్లో చాలా తక్కువ మంది ఉంటారు. సో ఒక ధైర్యస్తుని తీసుకొచ్చాను. లెట్స్ సీ. హాయ్ చెప్పు. హలో. రావాలంటే సగం దూరం బస్ వరకు రావాలి. సో ట్యాక్సీస్ ఉంటే ఓకే. మోరోవర్ మొత్తం ట్యాక్సీసే ఉంటాయి ఇటు. లేదా మనకి కారు ఉన్నా ఓకే.
లేకపోతే బై వాక్ వెళ్ళాలి. అదే చాలా ఇబ్బంది. లైక్ 30 మినిట్స్ వాక్, 15 మినిట్స్ వాక్ ఉంటుంది. సో ఇట్ వాస్ ఈజీ అని. కానీ నడిచే వాళ్ళకే. కానీ ఇంకా చాలా చాలా దూరం నడవాలి. సో మనం అంతా నడవలేము. రైట్ నౌ మా దగ్గర కార్ లేదు కాబట్టి బై వాకే వెళ్ళాం. సగం దూరమే వెళ్ళినాము. కొంచెం కొంచెమే చూపిస్తాం. బట్ నెక్స్ట్ టైం వేరే దగ్గరికి వెళ్తాం ప్లేసెస్కి. అప్పుడు మాత్రం ఫుల్ వీడియో తీసి పెడతాం, చూడండి. బాయ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని అర్జెంటుగా సబ్స్క్రైబ్ చేసుకోండి.